నమస్కారం. న్యూస్ ఫ్యాషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేసిన భారత్ను రక్షించిన S-400 సుదర్శన్ చక్ర పాక్ క్షిపణి దాడి భగ్నం. హెచ్చరించినా వినలేదు, అందుకే పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం. భారత ఆర్మీ అధికారుల వెల్లడి. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు. అమరావతి రాజధానికి చట్టబద్ధతపై కేంద్రంతో సంప్రదింపులు. ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. వేడుకగా కొనసాగుతున్న తిరుపతి గంగ జాతర. వివిధ రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఏసీ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో ప్రప్రథమంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజెట్పై కేంద్రాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఎవరిని వదలం, ఎక్కడున్నా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండని సూచించారు వైఎస్ జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీ బాధలు చూస్తున్నాను, హామీ ఇస్తున్నాను. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. ఎవరిని వదలం, ఎక్కడున్నా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం, వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు జగన్. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు ఆ రోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టాం. ఇది మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ప్రశ్నించకూడదని నిరంకుశతత్వం, డైవర్షన్. ఈరోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, సంబంధం లేకుండా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడు చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఎవరూ ప్రశ్నించకూడదని రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డు అంటాడు, ఇంకో రోజు సినీ నటి కేసు అంటాడు. వారికి ప్రజల్లో వెళ్లే ధైర్యం లేదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతోంది? నా 15,000 ఏమయ్యాయని పిల్లలు, మా 26,000 ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి 48,000, యువత తమ 36,000 ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి. అన్ని వ్యవస్థలు నాశనం, నిర్వీర్యం చేశారని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా సత్యవేడులో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రెడ్ బుక్పై ఎవరికీ సందేహం అవసరం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాటల్లో కాదు, చేతల్లో చూపుతామని తెలిపారు. పార్టీ పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడి నుంచి కుటుంబ సాధికారక సంస్థ వరకు అందరూ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఆనాడు బాగా గుర్తుంది, సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్తుంది. గురించి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయారు. స్వామి ఇక్కడనే మా భాష ఉండాలి, ఎక్కడున్నావా భాష, ఒక చేయి పైకెత్తు,
భాషని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకున్నాడు, స్పీకర్ పట్టుకున్నాడు. నేను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఏకంగా భాషని కొట్టారు. ఈరోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత అన్నకు ఫోన్ చేసి చెప్పిన కార్లో ఉంటే, అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి, ఇంతమంది భద్రతా సిబ్బంది నాకు అవసరం లేదులే స్వామి. పాదయాత్రలోనే ఎవడేం చేయలేదు, అప్పుడు ఎవరు ఇవ్వలేదు, నాకు ఎవడేం చేయలేదు, ఇమ్మీడియట్గా చెప్పండి ఎస్పీ గారికి, వాళ్ళు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి, నా కార్యక్రమం నన్ను చేయనియండి అని చెప్తాం జరిగింది. అది మనం మర్చిపోకూడదు. అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలి. ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి. తేలిగ్గా అన్నీ రావండి. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా, సంస్కరణలు తీసుకొస్తున్నా, సంఘాలతో చర్చిస్తున్నా, అన్నీ అయిన తర్వాత మనం చేయగలుగుతున్నాం. సో మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి, చర్చించాలి, అప్పుడే సాధించగలుగుతాం. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఏజీ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీ సిటీ వేదిక కానున్నది. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆ ప్లాంటుకు పలు రకాల రాయితీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 188 ఎకరాలను కేటాయించింది. 1,500 మందికి ప్రత్యక్షంగా, మరో 5-6 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 3వ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రకటించిన రాయితీలకు ప్రతిస్పందించిన ఎల్జీ యాజమాన్యం గత ఏడాది నవంబర్లో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత దశలో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల వాణిజ్య నగరంగా పేరొందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడను ఎల్జీ సంస్థ ఎంపిక చేసుకుంది. 5,100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు తలపెట్టిన ఎల్జీ ప్లాంట్ కోసం దాదాపు 250 ఎకరాల స్థలం కావాలని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వస్తువుల కల్పన సంస్థ ద్వారా శ్రీ సిటీ 2వ విస్తరణ పరిధిలోని కొల్లడం గ్రామ సమీపంలో తొలి దశలో 188 ఎకరాల స్థలాన్ని కేటాయించిన, మలి దశలో మరో 70 ఎకరాల దాకా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక 20 ఏళ్ల పాటు 100% రాయితీతో నీటి సరఫరా చేయడానికి, పలు మినహాయింపులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించడానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. మరో 2 ఏళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం కంపెనీకి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. ఘనంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో 2వ రోజైన వైశాఖ శుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్తమని పురాణ ప్రశస్తి. కనుక ఈ 3 రోజుల పద్మావతి పరిణయోత్సవంలో 2వ రోజుకు ప్రత్యేకత ఉంది. బుధవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి వెంట వేరువేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.
మొదటి రోజు మాదిరి శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం అమృతవర్షిణి, హిందుస్థానీ, ఆనంద భైరవి, కళ్యాణి, దర్బార్ రాగాలలో వాయిద్య విన్యాసాలు, శ్రీ పద్మావతి శ్రీనివాస దివ్య వివాహ ఘట్ట హరికథా పారాయణం, అన్నమాచార్య సంకీర్తన వైభవం ఇత్యాది కార్యక్రమాలు రసరమ్యంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశం చేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం బండవేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒళ్లంతా రంగులతో, ముఖాన్ని నల్లటి బొగ్గుతో అలంకరించుకొని, మెడలో బొరుగుల దండ, చేతిలో వేప మండల పొరకలతో గంగమ్మ తల్లిని బండబూతులు తిడుతూ అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు వహిస్తున్నారు. అలాగే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించే మొక్కులు చెల్లిస్తున్నారు. బండవేషం అనగా ఒళ్ళంతా నల్లని బొట్లు పెట్టుకోవడం, ఒక చేతిలో వేప కొమ్మలు, మరొక చేతిలో చీపురు కట్ట ధరించి, రేళ్లకాయలను మాలలుగా ధరించి గుంపులు గుంపులుగా వాయిద్య సహకారాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మను దర్శిస్తారు. ఈ బండవేషంలో నలుపు బొట్లు ధరించడం చేత సంవత్సర కాలంగా ఉన్న దృష్టి దోషము, నరఘోష నిర్మూలనమవుతాయని ప్రజల విశ్వాసము, ఆంతర్యము. తిరుపతి వేషం వేసుకోవడానికి ఈరోజు రెండో రోజు వేషం ఇప్పించి తీసుకొని వస్తాను. 4వ నెల బాబుకి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వేషం వేసుకొని తీసుకొని వస్తాము. థ్యాంక్ యూ. గంగమ్మగా ఈ తిరుపతి క్షేత్రంలో ఎన్నో యుగాల నాటి వెలిసి ఉన్నారు. కానీ ఈ దేశాన్ని అప్పుడు వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మా పాలేగారులు పరిపాలిస్తూ ఉన్నారు తల్లి. అప్పుడు ఆ పాలేగారులు మన ఊరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కన్నుబడి ప్రతి ఒక్క ఆడదాన్ని చెరపట్టాలని వాళ్ళ ఆ విషయంగా ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు వాళ్ళంతా వచ్చి నీ దగ్గర మొరపెట్టుకున్నారు తల్లి. అప్పుడు నువ్వేం చేసినావంటే ఆ యొక్క మదం అణచాలా, అతన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని కంకణం కట్టుకొని నువ్వు అతను ఎక్కడ ఉన్నా కూడా నువ్వు మారు వేషాలు వేసుకొని మాతంగి వేషము, దొర వేషము, బండ వేషము వేషాలంతా వేసుకుంటూ వెళ్ళి అతను ఎక్కడున్నాడో పట్టుకునేసి అతను సంహరించి ప్రజల్ని కాపాడి ఈ యొక్క స్థలానికి, ఈ తిరుపతి యొక్క స్థలానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి ప్రపంచంలోనే తిరుపతి గంగమ్మ
జాతర అంటే దానికి ఒక ప్రాశస్త్యం ఉంది. అలాగే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సోదరిగా చెప్పుకొని మా తిరుపతి వాస్తవుల కొంగు బంగారై నిలిచిన తల్లి మా గంగమ్మ తల్లి. అడిగిన వెంటనే చల్లగా చూసి కోరికలను ఇచ్చేటువంటి తల్లి గంగమ్మ తల్లి. ఈరోజు నిన్న నుంచి అంగరంగ వైభవంగా జాతర మొన్నటితో మొదలుపెట్టి నిన్న తోట వేషము, ఈరోజు బండ వేషము, రేపు తొగట వేషము, నిన్నొచ్చి బైరాగ వేషము, ఇలా వేషాలు వేసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఏ రాక్షసుడైతే అప్పట్లో గతంలో ఆడవాళ్ళని సంహరించేవాడో ఆ రాక్షసుని సంహరించడం కోసమే అమ్మ ఇలా వేషాలు వేసి తిరిగి వాడిని పట్టుకొని చంపిందని కథ పురాణం ఉంది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై దుకాణాలు పెట్టకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. జాతర నేపథ్యంలో ఆలయంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆలయానికి భక్తులు వచ్చి వెళ్లే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో రోడ్లపై దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు వస్తున్నాయని, అలా రోడ్లపైకి రాకుండా లైన్లు వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను, ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో భక్తులు ఎక్కువగా వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో 24 గంటలు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచామని, మరుగుదొడ్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, వికలాంగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, తులసి కుమార్, ఆలయ ఈవో జయకుమార్, డీసీపీ మహాపాత్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. మనకి మే 6 నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యంగా మే 12, 13, 14 మార్నింగ్ వరకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గ అరేంజ్మెంట్స్ ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ నుంచి, అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ అండ్ కార్పొరేషన్ నుంచి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కంట్రోల్ రూమ్లో పెట్టి ఏ ఇష్యూ ఉన్నా కంట్రోల్ రూమ్ వాళ్ళకి ఎస్కలేట్ చూసుకొని ఇక్కడ సాల్వ్ చేస్తారు, లేదా దాని నెక్స్ట్ హైరప్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాటర్ సప్లై, శానిటేషను ఏమీ ప్రాబ్లం రాకుండా శానిటేషను 24/7 శానిటేషను, వాటర్ సప్లై అండ్ టాయిలెట్స్ ఉండేలాగా పెట్టాము. ముఖ్యంగా ఎవరైతే ట్రాఫిక్కి మనము ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనేసి ఒక మార్కింగ్, ఎల్లో మార్కింగ్ చేయడం జరిగింది. 2 రోడ్లలో టుడా ఆర్చ్ నుంచి, అలాగే ఇక్కడ మన టెంపుల్ గేట్ బయట కూడా. సో ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా, ఏమైనా స్ట్రీట్ వెండర్స్ కానీ హాకర్స్ కానీ దాని లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో స్థానిక దుకాణ యజమానులతో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సమావేశమై పలు సూచనలను, హెచ్చరికలను జారీ చేశారు. తిరుమలలోని ఆస్థానం మండపంలో స్థానిక దుకాణదారులతో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన దుకాణం యజమానులతో మాట్లాడుతూ, తిరుమల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమని, ఆ పవిత్రతను మీరు కాపాడాలని, తిరుమలకు విచ్చేసే భక్తులతో భక్తి శ్రద్ధలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా స్థానిక హోటల్ యజమానులను అనుసరిస్తూ సాంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేయాలని, పాశ్చాత్య వంటకాలను నిషేధించాలని ఆయన సూచించారు. స్థానిక దుకాణ యజమానులు దీనికి స్పందిస్తూ స్వచ్ఛందంగా పాశ్చాత్య వంటకాలను నిషేధించి సంప్రదాయ వంటకాలను అనుకరిస్తామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి హామీ ఇచ్చారు.
దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేసు. ఈ పవిత్రమైన ప్లేస్లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి. సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ మెజారిటీ పీపుల్ ఎంటీవీఏసీ తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయని. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ చేయడంలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిఆర్ఓకే మోహన్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా సిద్ధం చేసేందుకు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎన్సీడీ 3.0 సర్వే చేయడం జరుగుతున్నదని, తద్వారా ప్రతి కుటుంబంలోని వివరాలను సేకరించడం జరుగుతుందని, మరణించిన వారి వివరాలు కూడా వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉంటాయని, వారితో ఎలక్షన్ సెల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో సచివాలయం వారీగా మరణించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఫారం 6 కింద 3,595 అందగా 2,297, ఫారం 7 కింద 3,034 దరఖాస్తులు అందగా అందులో 1,889, ఫారం 8 కింద 5,304 దరఖాస్తులు అందగా 4,177 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. మరణించిన మల్టిపుల్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని టీడీపీ పార్టీ ప్రతినిధి సురేంద్ర కుమార్, పోలింగ్ స్టేషన్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్లు నమోదైన వారికి కార్డులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని బీజేపీ పార్టీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఓటర్ల జాబితాలో పేర్లను మార్పుకు సంబంధించి అంశాలను పరిశీలించాలని సిపిఎం పార్టీ ప్రతినిధి గంగరాజు జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలో భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గురువారం యాదమరిలో గల ఐఓసీఎల్లో భద్రతా ప్రమాణాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించి అనంతరం చీఫ్ టెర్మినల్ అరుణ్ ప్రసాద్తో సమావేశమై భద్రతా చర్యలు, ఇన్సైడ్ యాక్సెస్ లిమిటేషన్లు, బయట వ్యక్తుల అనుమతి నియంత్రణ, సిబ్బంది నైపుణ్యాభివృద్ధి సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఓసీఎల్ టెర్మినల్ వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పైప్లైన్ సెక్యూరిటీ నిర్వహణ, ఇంధనం స్టోరేజ్ ట్యాంకుల వద్ద భద్రత, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకుంటున్న చర్యలపై సమీక్షించి ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవాలన్నారు. వాహనాల ప్రవేశ, నిర్గమ ద్వారాలను పరిశీలించాలని, కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలపై సమీక్షించి ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఐఓసీఎల్ వద్ద నైట్ డ్యూటీలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇతర ప్రాంతాల నుండి ఇంధనం నింపుకోవడానికి వచ్చే లారీలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేసే సమయంలో వాహనాల స్థితిని పరిశీలించి పంపాలన్నారు. అనుకోని సంఘటనలు జరిగినట్లయితే పూర్తి అప్రమత్తంగా ఉంటూ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాక్ డ్రిల్ సమయంలో ఐఓసీఎల్లో ఉన్న స్టోరేజ్ పాయింట్లలో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఎలా స్పందించాలో తెలిపారు. ఐఓసీఎల్ వంటి ఇంధన సంస్థలు ఉగ్రదాడులకు ప్రధాన లక్ష్యాలుగా మారే అవకాశాలు ఉండడంతో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. భద్రతకు సంబంధించి మానవ వనరుల వివరాలు, వాటి విధులు, అప్రమత్తత స్థాయిలను అధ్యయనం చేశారు. పారిశ్రామిక సంస్థలు తమంతటా అవే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
ఐఓసీఎల్ టెర్మినల్ చీఫ్ వివరిస్తూ చెన్నై నుండి అండర్ గ్రౌండ్ పైప్లైన్ ద్వారా ఇంధనం సరఫరా జరుగుతుందని 2013 నుంచి టెర్మినల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని రాత్రి సమయంలో టెర్మినల్ కార్యకలాపాలు ఉండవని జిల్లా కలెక్టర్ ఎస్పీకి వివరించారు. ఈ మాక్ డ్రిల్లో ఐఓసీఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, తహసీల్దార్ పార్థసారథి, ఇతర సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న స్విమ్మింగ్ పూల్, సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిజైన్ స్టూడియో, గ్లో గార్డెన్, గరుడ వారధి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో ఏర్పాటు చేస్తున్న గ్లో గార్డెన్, స్విమ్మింగ్ పూల్ పనుల్లో ఆలస్యం అవుతోందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ ప్రకారం గదులు కేటాయించాలన్నారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు కూడా ఆలస్యం అవుతోందని త్వరగా పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, డిఈలు రాజు, మహేష్, మధు, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు. సాక్షి పేపర్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగడంపై తిరుపతి జర్నలిస్టు సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పత్రికలపైన కక్ష కట్టి వాటికి పార్టీ రంగులు పులిమి ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నిజంగా మీరు చట్ట పరిధిలో చర్య తీసుకోవాలనుకుంటే నోటీసులు జారీ చేయాలా, దానికి ఒక పద్ధతి ఉంది, ప్రొసీజర్ని మీరు ఫాలో కావాలకుండా ఇలా ఒక అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ బోర్డు తరఫున మేము ఖండిస్తూ తిరుపతి పాత్రికేయ సమాజం తరఫున మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసులు ప్రొసీజర్ని ఫాలో కావాలా. ప్రభుత్వం కూడా చట్ట పరిధిలో మీరు ఏదన్నా వాళ్ళకి శిక్షించదలుచుకుంటే, వాళ్ళని ప్రశ్నించదలుచుకుంటే ఖచ్చితంగా ప్రశ్నించండి. అయితే ఇలా దౌర్జన్యంగా ఏకపక్షంగా అధికారం ఉందని ఇలా తప్పుడు విధానాల్లో మాత్రము వెళితే జర్నలిస్టుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు నేడు జర్నలిస్టులపై అనైతికంగా, అక్రమంగా కేసులు బనాయించడం, బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడ్డాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ జర్నలిస్టు సంఘాల తరపున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరులపైన, మీడియా పైన ఎలాంటి కేసులైనా పెట్టుకోండి. కేసులు పెట్టుకుంటే కోర్టుల ద్వారా వాటిని తేల్చుకునేందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాని వ్యక్తిగత విమర్శలతో వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యక్తులైనటువంటి జర్నలిస్టులపై మీరు భౌతిక దాడులకు, అక్రమ కేసులకు, అక్రమ నిర్బంధాలకు పాల్పడితే మాత్రం జర్నలిస్టు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉద్యమిస్తాయని తెలియజేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలంటూ సిపిఐ నేతలు వారి కార్యాలయంలో పిలుపునిచ్చారు. తుడా కచపి ఆడిటోరియంలో ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో ఈ మహాసభలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ సభలకు జాతీయ స్థాయిలో ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చలమేశ్వర్ గారు ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు. ఈ మహాసభల్లో ఈ దేశంలో యువజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి యువకుల పట్ల, లేకుంటే ఈ సమాజం పట్ల, ఆర్థిక విధానాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపైన చర్చ జరుగుతుంది. గతంలో బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడంలా నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. యువజన పాలసీ
తీసుకొస్తామని చెప్పని కావాలని చెప్పని యువకులు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంటే దాని వైపున ఆలోచన చేయడం లేదు. వేసవి నేపథ్యంలో మండుతున్న బాణుడి ప్రతాపానికి సామాన్య ప్రజానీకం హడలెత్తిపోతున్నారు. మండుతున్న ఎండలు వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు బాణుడి తాపానికి బలవుతున్నారు. నగరంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి వెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి తమని తాము ఎలా కాపాడుకోవాలో వైద్య నిపుణులు పలు సూచనలను, సలహాలను అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పలుచని కాటన్ వస్త్రాలను, తలపై టోపీ ధరించి మాత్రమే బయటకు రావాలని, వారితో పాటు తప్పనిసరిగా మంచినీటి సీసాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బయట తిరుగుతున్న సమయంలో అధికంగా చెమటలు పట్టడం, నీరసంగా తల తిరగడం వంటి సూచనలు కనిపిస్తే సత్వరమే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తగు వైద్య సేవలను పొందాలని, లేని పక్షంలో బడదెబ్బలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రతి ఆరోగ్య సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తున్నట్లు ఉత్పత్తుల ద్వారా ఉపశమనం పొందుతున్న వారు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధన్వంతరి ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రతినిధులు హాజరయ్యారు. రోజు రోజు కూడా మానసిక ఒత్తిడి వలన మరియు పోషకాహార లోపాల వలన వ్యాధి నిరోధశక్తి తగ్గడం ద్వారా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈరోజు ఆరోగ్య అవగాహన సదస్సు ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, పోషకాహారం అంటే ఏంటి, ప్రోటీన్ వల్ల ఏంటి ఉపయోగాలు, రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, వాటికి మా యొక్క ధన్వంతరి ఉత్పత్తులు ఎలా పనిచేస్తాయి అనేటువంటి దానిపైన మరి మా కంపెనీ చైర్మన్ డాక్టర్ రమేష్ పాటేర్ గారి యొక్క సారథ్యంలో వారు ఇచ్చిన ట్రైనింగ్స్ని బేస్ చేసుకొని ప్రతి భారతదేశం ఆరోగ్యవంతమైన దేశంగా ఉండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మా కంపెనీ ముందుకు వెళ్తుంది. గత 16 సంవత్సరాలుగా మరి ఆయన ఒక ఆశయాన్ని మేము అందరం అందిపుచ్చుకొని భారతదేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ కూడా ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్మించి తద్వారా ఏవైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్నాయో వాటి నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని మేము చాలా క్లుప్తంగా తెలియజేస్తూ వెళ్తున్నాం. నేను ధన్వంతరి ఆర్గానిక్ దీంట్లో కూడా నేను మెంబర్గా జాయిన్ అయ్యాను. దీంట్లో డయాబెటిక్ గురించి, తర్వాత జిమోలెక్స్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి నేను వాడడం జరిగింది. ఒక 5 డేస్లోనే నాకు ఇంప్రూవ్మెంట్ చాలా బాగా కలిగింది. కాబట్టి ఈ నమ్మకం మీద ప్రోడక్ట్తో నేను చాలామందికి చెప్తున్నాను. చాలామందిని కూడా మెంబర్స్గా జాయిన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత షుగర్ పేషెంట్ నేను. ఈ మెడిసిన్స్ వాడుతున్నాను, కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు ఒళ్ళు వీక్గా ఉండింది, ఇప్పుడు హెల్తీగా బాగుండాను, కొంచెం యాక్టివ్గా ఉండాను. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర ₹9,075. 1 కేజీ వెండి ధర ₹98,100. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర ₹101.10. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేసిన భారత్ను రక్షించిన S-400 సుదర్శన్ చక్ర పాక్ క్షిపణి దాడి భగ్నం. హెచ్చరించినా వినలేదు, అందుకే పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం, భారత ఆర్మీ అధికారుల వెల్లడి. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు, అమరావతి రాజధానికి చట్టబద్ధతపై కేంద్రంతో సంప్రదింపులు. ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. వేడుకగా కొనసాగుతున్న తిరుపతి గంగ జాతర, వివిధ రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.